ఎమ్మెల్యే పనితీరు కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు ఎమ్మెల్యే పనితీరు కార్యక్రమంలో భాగంగా రాజోల నియోజకవర్గం గురించి మనతోటి పార్టిసిపేట్ చేయడం కోసం రాజయ్య గారు మనతోటి జూమ్లో జాయిన్ అయ్యారు. రాజయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మాది సగ్నేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామం, రాజోల నియోజకవర్గం అండి. కాకపోతే నేను ఉద్యోగరీత్యా యూకేలో ఉంటున్నాను. 2007 నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. బట్ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీలో, అంటే ఇంతకుముందు ప్రజారాజ్యం చేశాము, తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత జనసేన పార్టీ తర్వాత పూర్తిగా పార్టీకి బొద్దునయ్యి సిద్ధాంతాలు నచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఏం చదువుకున్నారు సార్ మీరు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది జస్ట్ బేసిక్ డిగ్రీని అండి. ఓకే. పూర్తి చేసి తర్వాత నేను యాక్చువల్గా ఇక్కడ అవుట్ సోర్సింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఎన్నికలప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గం వచ్చి వెళ్తుంటారు? నేను ప్రతి ఎన్నికలకి ఉన్నానండి. 2019 ఎన్నికలకి అక్కడే ఉన్నాను. 2-3 months ఉంటాను. అంటే ఆర్థికంగా కూడా నేను చాలా ఖర్చు పెట్టాను. పెట్టి నేను చేస్తూ ఉంటాను. పార్టీకి ఏమవుతుందంటే, ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గారు ప్రజల కోసం వచ్చాడు. ఆయన కష్టపడుతున్నప్పుడు ఆయనకు కూడా ఎంతో కొంత నేను సాయంగా ఉండాలని చెప్పి పార్టీ కోసం, మెయిన్ గా ఇక్కడ ఉన్నది ఏంటంటే యూత్ ఎక్కువ ఉన్నారండి జనసేన పార్టీలో. వారికి పరిగెడతారే కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. నేను అట్లాంటిది ఆ లీడ్ తీసుకుని కుర్రాళ్ళని కొంత నేను ఆర్గనైజర్ గా తీసుకెళ్ళడం జరిగింది రాజోలు. ఓకే. అయితే 2024 ఎన్నికల్లో రాజోలో పనిచేశారు. అంతకుముందు 2019కి పనిచేశారు. 19కి అక్కడే ఉన్నానండి. సో అక్కడ అప్పుడు గెలిచిన రాపాక వరప్రసాద్ గారు అంటే ఏకైక నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గెలిచిన నియోజకవర్గంలో పనిచేశారు. అవునండి. సో ఓవరాల్గా ఏపీ పాలిటిక్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు, ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. సో ప్రతి ఎలక్షన్స్ అప్పుడు మీ పాత్ర ఉంటుంది. అయితే నేను ఎలక్షన్ రోజు డే టు డే బిజినెస్ అండి నాది. ఎందుకంటే నీకు ఎక్కువ ప్రజా సమస్యల మీద ఉంటాను. అంటే ప్రజలకు ఏదైనా పని చేసి పెడితే వాళ్ళు మనకు ఓటేస్తారని నేను బలంగా నమ్ముతాను. అంటే ఏమి చేయకుండా ఇది కబుర్లు చెప్పాను కాకుండా నేను దానికోసమే నేను అన్ని కూడా చట్ట ప్రకారం వెళ్తాను. అవుట్ ఆఫ్ ద లా ఎప్పుడు వెళ్ళాను. 2019లో వర్క్ చేశారు ఎమ్మెల్యే గారికి, 2024లో వర్క్ చేశారు. అంటే వర్క్ చేయడం అంటే ఏ స్థాయిలో వర్క్ చేస్తారంటే ఒక కార్యకర్త లాగా, లేకపోతే ఒక నాయకుడు లాగా, లేకపోతే ఎలాగా? నేను 2019 నుంచి మాకు ఇక్కడ ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ ఎక్కువ మా ఏరియాలో రాజోల్లో. నేను వాళ్ళ మీద ఎక్కువ కొట్లాడేవాడిని. వాళ్ళకి కొట్లాడి నేను కేసు గెలవడం వల్ల ఒక 24 కోట్ల రూపాయలు ఫైన్ విధించింది ఎన్జిటి. ఆ ఫైన్ తోటి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకులన్నీ కూడా ఆ డబ్బుతోనే కడుతున్నారు మా రాజోల నియోజకవర్గం. సో రాజోల నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్రలో ఖచ్చితంగా మీ భాగస్వామ్యం ఉందైతే? చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే నా ప్రాంతం, అంటే నేను పరిగణలోకి పార్టీ కన్నా నా ప్రాంతాన్ని నేను ఏదైనా చేస్తే వాళ్ళు పార్టీకి అండగా ఉంటారనే ఉద్దేశంతో నేను వెళ్తూ ఉంటాను. అందుకని ప్రజలు కూడా నాకు ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మద్దతు ప్రజల నుంచే ఉంటుందండి. సో రాజా గారు, ఇప్పుడు అయితే ప్రస్తుతం కనుక కూటమి పాలన మీద, 10 నెలల కూటమి పాలన మీద మనం డిస్కస్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా మీ నియోజకవర్గం నుంచి? మా నియోజకవర్గం నుంచి మేము ఆశించిన స్థాయిలో అయితే లేదండి. ఓకే. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారు అతను రిటైర్డ్ IAS. అతని నుంచి మేము ఆశించింది ఏంటంటే కార్యకర్తలని భరోసా ఇస్తారు ఇతను. ఎందుకంటే మేము 2019 నుంచి 24 వరకు కార్యకర్త అన్నవాడు చాలా ఇబ్బంది పడ్డాడు రాజోల్లో. వాళ్ళందరినీ కూడా చాలా ఇతను రాపాక వరప్రసాద్ గారు వేరే పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతీయాలని చూసినప్పుడు కూడా మేము అన్ని విధాలుగా అడ్డుకుని బలంగా నిలబడ్డప్పుడు అది ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా అందరికి అండదండలు ఇచ్చి ఏదైతే దెబ్బతిన్నామో వాళ్ళందరికీ స్వావలంబన చేకూరుస్తారని ఆశించాము. కానీ కాకపోతే ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇతను రాపాక వరప్రసాద్ గారు దెబ్బతీయడం కానీ ఇతను కూడా దెబ్బతీస్తున్నాడు మళ్ళీ. అది కొంచెం చాలా బాధాకరం. పైగా కార్యకర్తని టార్గెట్గా చేసి చేయడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు మా సిద్ధాంతాలు అవినీతికి వ్యతిరేకం, మేము ఏదైనా చట్ట ప్రకారం చేయాలనుకుంటాము, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి. ఇవేం జరగడం లేదు. ఎక్కడ మీ నియోజకవర్గం జరగట్లేదా, లేకపోతే ఓవరాల్ స్టేట్ వైడ్ జరగట్లేదని మీరు చెప్తున్నారా? లేదు, రాజోల నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఎవరినైతే మేము ఇతను ఆశించి ఎమ్మెల్యే గారిని IAS కదా ఇతను అభివృద్ధి చేస్తారు అని అనుకుంటే
అతను ఇప్పుడు కూడా ప్రీవియస్ ఎమ్మెల్యేలు ఎలా చేశారో ఇక్కడ పెళ్లిళ్ళకి పేరెంటాలకి తిరగడం తప్ప, రికార్డింగ్ డాన్స్కి చేయించడం తప్ప ఇతను పెద్దగా చేసింది ఏమి కనిపించడం లేదు. అంటే ఎలా అంటారు మీరు రికార్డింగ్ డాన్స్లో ఆయన ఎమ్మెల్యే గారు ఎలా చేపిస్తారు? అసలు ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ఉంటుందండి? అంటే ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ అంటే ప్రతి జాతరకి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు లోకల్ జనాలు. దానికి పర్టికులర్ చట్టాలు లేవు. ఏ రికార్డింగ్ డాన్స్ వేయచ్చు, ఏది వేయకూడదు అంటే చట్టం ఏమి లేదు. కాకపోతే దీంట్లో కీలక ఎమ్మెల్యే చెప్తేనే రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది, ఎమ్మెల్యే చెప్పకపోతే రికార్డింగ్ డాన్స్ జరగదు అన్న పరిస్థితికి వచ్చి ఎమ్మెల్యేలు కూర్చుంటున్నాడు రికార్డింగ్ డాన్స్ దగ్గరికి. అంటే ఎమ్మెల్యే కూర్చున్నంతసేపు చట్టం అంగీకరిస్తుంది, ఎమ్మెల్యే రాగానే మళ్ళీ చట్టం అంగీకరించదు. ఇది ఎక్కడ చట్టమో అర్థం కావట్లేదు. సరే, ఆ అంశం పక్కన పెడితే అంటే ఓవరాల్ గా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరుకి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మిగతా పార్టీ కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యే ఆయనే కాబట్టి వారు ఎలా వారి సమస్యల పట్ల వారు ఎలాగా స్పందిస్తున్నారు? అంటే ఆ విధంగా చూసుకుంటే అంటే ప్రజల్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉంది. ఓకే, తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంతకుముందు వరకు అంటే మొన్న వరకు కొంత సమయం పాటించారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ముఖం మీద చెప్పేస్తున్నారు, మా కర్మ కొద్దీ నువ్వు వచ్చావు అన్నట్టు చెప్తున్నారు ఎమ్మెల్యే. మేము వింటున్నాము. అది చాలా బాధాకరమైన విషయం. మేము ఆశించి పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఇతని మీద ఎంతో బాధ్యతతోటి రాజులకు చెప్పారు. అలాంటప్పుడు ఇతను చాలా బాధ్యతగా కార్యకర్తలను చూసుకోవడం కానీ ప్రజలను చూసుకోవడం కానీ చేయాలి. అది చేయకుండా ఎవరన్నా మాట్లాడితే పోలీస్ కేసులు పెడతాము, పోలీసుతో బెదిరించడాలు ఇట్లాంటివి చేస్తున్నారు. మీడియా ఛానల్స్ మీద కూడా 2 ప్రముఖ ఛానల్స్ ఇంతకు ముందు ఏదో స్టోరీ వేశారని చెప్పి, సటారికల్ స్టోరీ వేశారని వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది రాజోలు పోలీస్ స్టేషన్. ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్ అండి? రాజోలు పట్టణ పోలీస్ స్టేషనా? అవునండి, రాజోలు పట్టణ పోలీస్ స్టేషన్. ఓకే, పెట్టి వారిని పిలిపించారా? వాళ్ళు పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇలాగా బెదిరింపులు చేస్తే పోలీసు వారు తట్టి ఆగిపోతారని అనుకుంటున్నారు. ఎన్ని రోజుల క్రితం జరిగింది సార్ మీడియా వారిని పిలిపించి బెదిరించడం? 2 months లోపు అండి. ఎవరండి? అప్పుడు అక్కడ సిఐ గారు ఎవరు? నరేష్ గారు అనుకుంటా పేరు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ సిఐ గారే, అప్పుడు సిఐ గారు. ఓహో, అయితే ఎమ్మెల్యే గారు చెప్తే మీడియా వాళ్ళని కూడా బెదిరించేస్తున్నారు అయితే అక్కడ? అవును, అదే జరుగుతుంది. అంటే అవుట్ ఆఫ్ ద లా వెళ్తున్నారు. ఇప్పుడు నా మీద కూడా నేను ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు, కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులు మేము ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారిని ఏమి మేము కించపరచడం లేదు. ప్రశ్నను కూడా ఇతను తట్టుకోలేకపోతున్నారు. అంటే ఏమని ప్రశ్నిస్తున్నారు మీరు? ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు దాన్ని తప్పు, దీంట్లో తప్పు ఉంది అని చూపించడంలో మేము జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడు ఇంతకు ముందు చేసాం, ఇప్పుడు చేసాం. జన సైనికులకు అన్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ఎవరికి జరిగింది జన సైనికులకు అన్యాయం? అంటే వారి పేర్లు ఉంటాయి కదా సార్, ఎవరికి? నేను ఒక పేరు తీసుకుంటానండి. చల్లా రవి అని ఒక పేరు ఉంది. చల్లా రవి అంటే దుబాయ్ జనసేన అని చెప్పి అతను దుబాయ్ నుంచి 2014 నుంచి ఆర్థికంగా దెబ్బతిని పార్టీని కోసం పనిచేశాడు. అతను రాపాక వరప్రసాద్ గారు జనసేన నుంచి వెళ్ళిపోగానే ఇతను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, రాపాక పోయాడు. దానికి ఇమ్మీడియట్ గా SST పెట్టారు అతని మీద 2020లో. ఆ తర్వాత ఏమైందంటే ఇతను రాపాక వరప్రసాద్ గారు నా కోసం పనిచేయమని అడిగాడు. ఆయన ఇతను వెళ్ళలేదు. జనసేన కార్యకర్తలు ఎవరు విన్నారు? పవన్ కళ్యాణ్ గారు దాటి వెళ్ళరు వాళ్ళు. అవును. అలాంటప్పుడు అతను ఆర్థికంగా దెబ్బతీయాలని చూశాడు, అన్ని విధాలా దెబ్బతీయాలని చూశాడు. అతను బాగా నష్టపరిచాడు కుటుంబ పరంగా. ఎవరు? రాపాక్ గారా? రాపాక్ గారు. ఓకే. ఇంటి ముందు ఉన్న షెడ్ కూడా తీయించేశాడు అతను, బతుకు తెరువు లేకుండా. అది మేమేం చెప్పాము, నేను అన్ని విధాలుగా అండగా ఉంటూ వాళ్ళకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అన్ని చేసి పెడతామనేది మేము ప్రామిస్ చేశాం. రాపాక వరప్రసాద్ గారు తీయించేసిన షెడ్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేయాలని అనుకుంటే అది ప్రస్తుత ఎమ్మెల్యే గారు అసలు చేయనివ్వటంలా. ఎందుకట్లా? అది దానికి తెలీదు, నాకు సపోర్ట్ చేస్తున్నాడనా లేకపోతే వీళ్ళ మాట వినరానా. ఆ కుర్రోడు కూడా ఎలక్షన్లో ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఎదురొడ్డి నిలబడి పనిచేసి పెట్టాడు. చాలా చాలా కష్టమైన పనులన్నీ చేశారు వాళ్ళు. అయినా గుర్తింపు లేదు. అంటే అతను గుర్తించరు, ఏదో చేశారులే వచ్చారులే అన్నట్టు.
కానీ ఆ షెడ్ వేసుకునేటప్పుడు ఎమ్మెల్యే గారికి తెలియపరిచాడు, ఇలా షెడ్ వేసుకుంటామని, వేసుకోమన్నాడు ఆయన. ఓ 70,000 రూపాయల మెటీరియల్ కొనుక్కొని వచ్చిన తర్వాత వేయకండి. ఎందుకు అని అంటే అటు పక్క ఉన్నది వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వద్దంటున్నారు వాళ్ళు, వెయ్యి. ఇదే కాకుండా ఒక 2020లో ఒక గుడి ఉందండి, పెద్దింట్లమ్మ తల్లి గుడి అని. ఏ ఊర్లో అండి? గుడిని రాపాక వరప్రసాద్ గారికి సపోర్ట్ చేయట్లేదని చెప్పి గుడిలో కేశవదాసపాలెం గ్రామంలో, మా సొంత గ్రామంలో, ఓకే, అతను ఆ గుడిని కూడా ఇంకొక వర్గాన్ని తీసుకెళ్లి అతను రాపాక వరప్రసాద్ గారు వేరే వాళ్ళ చేతిలో పెట్టాడు. ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్న అతను కాదని, గుడిని డెవలప్ చేసిన అతను కాదని వాళ్ళ వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇచ్చుకున్నప్పుడు ఆ రిట్ లో తాళాలు ఇచ్చేయమని వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు, ఓకే, కొట్టడానికి పోలీసులతోటి. అప్పుడు మేమేం చేసాం, వాళ్ళకి మేము అండగా ఉండి జనసేన పార్టీ రాగానే మీకు చేసి పెడతాము, జనసేన పార్టీ గెలిపించండి అని చెప్పి అని నేను అండగా ఉన్నప్పుడు వాళ్ళందరూ పార్టీతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అది రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారు అది చేయకపోగా మళ్ళీ కేసులు పెట్టించారు వాళ్ళకి మొన్న. దేనికి అట్లా అంటే గుడిని ఎవరు ఆక్యుపై చేశారా? అంటే ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళ చేతిలో పెట్టారు ఎమ్మెల్యే గారు. అది హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, మీరు ఎవరు ఎంటర్ అవ్వద్దని. అయినా కూడా పోలీస్ ఎంటర్ చేసి, రెవెన్యూ వాళ్ళు ఎంటర్ చేసి, వాళ్ళ కబ్జాలో పెట్టి, వాళ్ళకి కనుసన్నల్లో మన తీర్థం చేసి వీళ్ళని ఎవరిని రానివ్వలేదు. రానివ్వకుండా యువతల వాళ్ళ మీద కేసులు పెట్టారు. మన ఇది జనసేన పార్టీ వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద పెట్టారు మళ్ళీ అక్కడ కూడా కేసులు. అది కూడా తప్పుడు కేసు. అంటే ఆ గుడి మీద మీ డిమాండ్ ఏంటి? ఆ గుడికి సంబంధించి అంటే మన ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా ఎవరినన్నా పార్టీలో ఉన్నప్పుడు రాజకీయంగా దెబ్బతీసినప్పుడు రాజకీయ బాధితుల కిందే చూడాలి అతను. అవును, అతను మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రాజకీయ పార్టీలో ఉండగా వాళ్ళకి ఇబ్బంది కలిగిందో దాన్ని రీస్టోర్ చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంటుంది. అవును, అంటే అతనికి పార్టీలో ఉన్నారని దెబ్బతీశారు తప్ప పార్టీలో లేకపోతే సామాన్యంగా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు. అవును, మన పార్టీ వచ్చిన తర్వాత మనం చేయలేకపోతే కార్యకర్త అన్నవాడు ఎలా నిలబడతాడు? రైట్, సరే సరే, ఆ అంశం పక్కన పెడితే అంటే పరిపాలనా విభాగం పోస్టింగ్లకు సంబంధించి ఎలా ఉంది? అంటే ఏమన్నా అవినీతి ఆరోపణలు లాంటివి ఏమైనా ఎదుర్కొంటున్నారా, లేకపోతే సాఫీగానే సాగిపోతుందా? అవినీతి అయితే కొంచెం విచ్చలవిడిగానే ఉందండి. ఎందుకంటే మన అనాథరైజ్డ్ ఇసుక ర్యాంపులు రన్ చేస్తుంటే నేనే ఆపాను. ఎక్కడ, ఏ ఏరియాలో? రాజోల్ నియోజకవర్గంలోనే సోంపల్లి ఒకటి, దిండి ఒకటి, 2 గ్రామాల్లోని అనాథరైజ్డ్ ఇసుక ర్యాంపులు రన్ చేస్తూ ఉంటే నేనే ఆపాను. ఇప్పుడు ఈ లిక్కర్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి వీళ్ళు ప్రతి షాప్ నుంచి 20,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఎవరు డిమాండ్ చేస్తున్నారు సార్? ఎవరు డిమాండ్ చేస్తున్నారు? డైరెక్ట్ గానే ఎమ్మెల్యే గారే చెప్తున్నారు, త్రూ అథారిటీస్ ద్వారా, అధికారుల ద్వారా. అంటే ఇవి కూడా నేను ఏదో దాచుకునే ఏదో కాదండి. ఒక షాపులో ఒక 20 మంది 30 మంది పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరొకళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇవన్నీ కూడా ఎఫ్బీలో డైరెక్ట్ గానే పోస్ట్ చేస్తున్నాను. ఇవేమి నేనేం దాచిపెట్టింది తెలియదు, డైరెక్ట్ గా ఎఫ్బీలో పోస్ట్ చేస్తున్నాను. అయినా కూడా అలాగే వస్తూ ఉంటాయి. మీరు పెట్టరండి అని చెప్పంటే మొన్న 2-3 తీసుకెళ్ళి ఇచ్చేశారు. అంటే వీళ్ళకి సిండికేట్లు ఉంటాయి కదండి, 2 సిండికేట్లు ఇచ్చేశారు. మిగతా వాళ్ళు ఇవ్వలేని వాళ్ళందరినీ ఎక్సైజ్ ద్వారా కవర్ పంపిస్తున్నారు. అంటే ఏంటి, బెల్ట్ షాపులు కూడా దాని కింద ఉంటాయి అప్పుడు? అంటే మీకు ఒక్కొక్క షాప్ కింద ఒక్కొక్క 20-30 ఎన్నో, అంటే నెంబర్ ఆఫ్ ఆ ఏరియాని బట్టి బెల్ట్ షాపులు ఉంటాయి. కాదు రాజా గారు, ఇక్కడ ఒక క్లారిఫికేషన్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ బెల్ట్ షాపులు కనపడ్డా తోలు తీస్తామని చెప్పారు ఆల్రెడీ. అలాంటప్పుడు ఇంకే బెల్ట్ షాపులు ఇంకెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? మీరు కావాలని అవాస్తవాలు చెప్తున్నారా, లేకపోతే ఎవిడెన్స్తో చెప్తున్నారా? ఎందుకు నాకు అవాస్తవాలు చెప్పాల్సిన నెసెసిటీ లేదండి. రాజోల ప్రజలకు ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎక్కడికి వెళ్ళినా బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాప్ రన్ చేయాలంటే పోలీస్ అనుమతులు కావాలి, సారీ ఎక్సైజ్ వాళ్ళ అనుమతులు, అవి ఉంటాయి. రన్ చేయాలంటే ఎమ్మెల్యే గారికి ఇస్తే కనుక అవి రన్ అవుతాయి, లేదంటే రన్ కావు. అంటే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అయితే మీ నియోజకవర్గంలో? బాగా నడుస్తున్నాయి, విపరీతంగా నడుస్తున్నాయి. సో అయితే ఇసుక ర్యాంపు సంబంధించి ఇసుక ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదండి ఆల్రెడీ అందరికి. అంటే ఇక్కడ ఫ్రీ ఇసుక అంటే ఫ్రీగా వాళ్ళు ఎవరికాళ్ళే తవ్వుకెళ్ళాలి. కాకపోతే ఏంటంటే
అక్కడ ఉండి ఒక్కొక్క వ్యక్తి 500 700 ఎక్స్ట్రా తీసుకుంటే కలెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇసుక తీసుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ తీయలేము కదండి. అవును, ఎక్కడైతే ఇసుక ఉంటుందో అక్కడే తీస్తారు కదా. ర్యాంప్ ని నోటిఫై చేయాలి. అవును, నోటిఫై చేయని దగ్గర ఇష్టానుసారం తవ్వేస్తుంటే అనాథరైజ్డ్ ర్యాంప్ కింద వస్తుంది. వీళ్ళు రాజోల్లో ఎక్కడ కూడా ఒక ర్యాంప్ కూడా నోటిఫై చేయలేదు, ఎందుకంటే సీకి దగ్గరగా ఉంటాం మేము. అంతర్వేదిలో అందుకని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తొందరగా రావండి. అందుకని రావులపాలెం సైడ్ అటు పైన ఉంటాయి తప్ప రాజోల్లో తక్కువ ర్యాంప్ నోటిఫై చేయింది వీళ్ళు తవ్వుతున్నారు. అది అనాథరైజ్డ్ ర్యాంప్. సో నోటిఫై చేయని ఇసుక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి రాజోల నియోజకవర్గంలో. ఇప్పుడు ఆగినాయండి. నేను కంప్లైంట్ చేయడం వల్ల ఆగినవి, ఆగి ప్రస్తుతం లేదు. సో ఓవరాల్ గా ఎలా ఉంది పరిపాలన నియోజకవర్గంలో? అధికారుల పనితీరు ఎలా ఉంది? అధికారుల పనితీరు ఏమవుతుందంటే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఇతను రిటైర్డ్ అధికారి కాబట్టి మాకు బాగుంటుంది అని ఆశించారు. ఎందుకంటే 2019 to 24 అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ నుంచి బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి సంబరాలు జరుగుతాయండి. మా రాజోల నియోజకవర్గం అంత ఫేమస్. ఇక్కడ రాజోల నియోజకవర్గం అని ఈస్ట్ వెస్ట్ గోదావరి బాగా ఫేమస్. ఇప్పుడు కోడి పందాలు కానీ, గుండాటలు కానీ, రికార్డింగ్ డాన్స్ కానీ చట్టాలు ఎలా ఇప్పుడు చట్టాలు ఎలా చేయాలి అని అంటే కనుక ఎమ్మెల్యే గారు వాళ్ళని కంట్రోల్ చేయాలి. గుప్పట్లో పెట్టుకోవాలంటే కనుక ఆర్గనైజర్స్, ప్రతి ఆర్గనైజర్ దగ్గర నుంచి కూడా ₹1,00,000 2 లక్షలు పోలీసు ప్లస్ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎమ్మెల్యే గారు పక్కన కొద్ది మంది వ్యక్తులు వాళ్ళు కలిసి ₹1,00,000 వసూలు చేశారు. ఎప్పుడు? మొన్న సంక్రాంతికి 25 జనవరి సంక్రాంతి. ఏది ఈ కోడి పందాలు గుండాట ఎవరైతే ఆర్గనైజ్ చేసి ఆడిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారా? అవునండి. ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరు పేర్లు చెప్పగలుగుతారా? కొన్ని పేర్లు అంటే మా పార్టీ ఒక జాయింట్ సెక్రటరీ ఉన్నారు దాంట్లో, ప్లస్ సిఐ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, వీళ్ళంతా కలిసి చేశారు. ఏ పోలీస్ స్టేషన్ సిఐలు అండి? రాజోలు సిఐ, ఇప్పుడు ప్రెసెంట్ సిఐ. ఇది ఇందాక మీరు చెప్పారు కదా పేరు. అవునండి. ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టరు, ఎస్ఐలు వీళ్ళు నేనేమి వేగ్గా నేనేమి కంప్లైంట్ చేయడం అంటే ఆరోపణ చేయడం లేదు. ఇది జరిగిన వాస్తవాన్ని ఆర్గనైజర్స్ ద్వారా మేము ఏం చేసామంటే ఎక్కడ జరిగింది ఏంటి అనేది కంప్లీట్ గా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసుకున్నాం. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని మార్చి 8వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, బెట్టింగ్, కరప్షన్ ఈ 3 యాక్ట్స్ వైలేషన్ జరిగింది, చర్యలు తీసుకోమని చెప్పి నేను మే 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీకి నేను కంప్లైంట్ రైజ్ చేశాను. ఓకే, విత్ ప్రూఫ్స్ తోటి. రైట్. చెప్తే నాకు వచ్చిన రిప్లై ఏంటంటే తర్వాత వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగారు. ఆ ఫోన్ నెంబర్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేసుకున్నారు, లొకేషన్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నాకు రిప్లై ఏం చేశారు రాశారు అని అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీటిలన్నింటినీ వెరిఫై చేసేది వాళ్ళకి పంపించి వాళ్ళతో వెరిఫై చేపిస్తున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ వాళ్ళతో వెరిఫై చేపించి కేసు నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఈడీ దగ్గర కంప్లైంట్ పెండింగ్ లో ఉంది. ఓకే, అయితే మొత్తానికి సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ అంటే ఆర్గనైజర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వారి చేత వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. అయితే బాగా జరిగింది. రైట్. ధన్యవాదాలు రాజా గారు మాతోటి అందుబాటులోకి వచ్చినందుకు. మరి ఇది చూశారు కదా రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పనితీరు. మరొక ఎపిసోడ్ లో మరొక నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ చర్చిద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ.